హెచ్ఐవి గురించి ఇండియన్స్ నమ్మే 6 మిత్స్ గురించి చెప్తాను. మిత్స్ అంటే అపోహాలు గురించి. అంటే చాలామంది ఇండియన్స్ హెచ్ఐవి అంటే ఒక మైండ్లో ఒకటి ఊహించుకుంటారు. అదేం ఊహించుకుంటారు, అది నిజమా అబద్ధమా, దాని గురించి నేను ఈరోజు డీటెయిల్గా డిస్కస్ చేయబోతున్నానండి. సో ఫస్ట్ మిత్ ఏంటంటే హెచ్ఐవి అనేది హ్యాండ్ షేక్ చేయడం వల్ల వస్తుంది, హగ్ చేయడం వల్ల వస్తుంది, ఒకే ప్లేట్లో తినడం వల్ల వస్తుంది, లేదంటే ఒకే బెడ్లో పడుకోవడం వల్ల వస్తుంది. ఇలా చాలామంది ఎడ్యుకేటెడ్ ఉన్నా కూడా చాలామంది ఇలా ఫీల్ అవుతారు. నాకు అంటే ఒక విషయం చెప్తాను, అది వింటే నాకు చాలాసారి నవ్వు వస్తుంది. మీకు కూడా వాట్సాప్ ఫార్వర్డ్ మెసేజ్ వచ్చి ఉంటుంది. ఏంది అంటే ఒక ఏరియాలో పానీపూరి అమ్మేవాడు ఉండే, ఆయనకు హెచ్ఐవి ఉండే. ఆయన ప్రతి ఒక్కరికి పానీపూరి ఇవ్వడం వల్ల ఈ ఏరియాలో ఉండే జనాలందరికీ హెచ్ఐవి వచ్చిందని ఒక ఫార్వర్డ్ మెసేజ్ చాలామందికి, నాకు కూడా వచ్చింది, మీకు కూడా వచ్చి ఉంటుంది. సో ఇలాంటి అపోహాలు ఉంటాయి. ఎందుకంటే హెచ్ఐవి అనేది ఏదో వాళ్ళ చేతిలో వండి తినడం వల్ల, లేదా వాళ్ళు పానీపూరి ఇవ్వడం వల్ల, లేదా వాళ్ళ హ్యాండ్ షేక్ చేయడం వల్ల, లేదంటే హగ్ చేయడం వల్ల, ఈవెన్ వాళ్ళ టవల్ యూస్ చేయడం వల్ల రాదండి. ఎందుకంటే హెచ్ఐవి ఇన్ఫెక్షన్ ఎలా వస్తుంది? ఇది సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్. అంటే మీరు అన్ప్రొటెక్టెడ్ సెక్స్ చేసినప్పుడు వస్తుంది, లేదంటే మీరు కిస్ చేస్తారు కదా, లిప్ టు లిప్ కిస్ చేసినప్పుడు ఆ పర్సన్కి ఏమైనా కట్ లాంటిది ఉంది, లేదా సలైవా వచ్చింది అనుకోండి, అప్పుడు మీకు ఆ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇన్ కేస్ ఆ పర్సన్కి కట్ అయింది అనుకోండి, వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఆ హెచ్ఐవి ఇన్ఫెక్షను మన అట్మాస్ఫియర్కి ఎక్స్పోజర్ అయిందనుకోండి, ఇమ్మీడియట్గా అది చచ్చిపోతుంది. ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్కినా ఎక్కువ అట్మాస్ఫియర్లో ఉండదు. సో అందుకే వాళ్ళ చేతిలో టచ్ చేయడం వల్ల, హగ్ ఇవ్వడం వల్ల హెచ్ఐవి ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ కాదు. రెండోది ఏంటంటే ఈయన చాలా బక్కగా ఉన్నాడు, ఎప్పుడు సిగ్గానే ఉన్నాడు, ఈయనకు హెచ్ఐవి ఏమైనా ఉందా అని చాలామంది ఫీల్ అవుతారు. మీకు అంటే జనరల్గా మీరు అంటుంటారు, మీ ఫ్రెండ్స్ కూడా అంటుంటారు, ఏమని, అరే ఎంత బక్కగా ఉన్నావురా, నీకేమైనా హెచ్ఐవి ఇచ్చిందా, ఒకసారి టెస్ట్ చేసుకో అని అంటుంటారు. ఎందుకు? సో ఎందుకంటే మీ మైండ్లో అది ఉండిపోయింది, హెచ్ఐవి పేషెంట్ అంటే బక్కగా ఉంటాడు, సన్నగా ఉంటాడు, వీక్గా ఉంటాడని. కానీ అది అపోహం అండి, అది నిజం కాదు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మిత్. ఎందుకంటే జనరల్గా హెచ్ఐవి పేషెంట్ అనేది అలా సన్నగా బక్కగా అలా ఉండడు. ఆయన హెల్దీగానే ఉంటాడు, అందరిలాగా హెల్దీగానే ఉంటాడు, స్ట్రాంగ్గా ఉంటాడు. ఎవరో 100లో ఒక్కరో ఇద్దరో అంత లీన్ థిన్గా సన్నగా ఉంటారు అంతే. సో అది అపోహము. ఒక పర్సన్ చూడంగానే ఆయన సన్నగా ఉన్నాడు, వీక్గా ఉన్నాడు, ఈయనకి ఏమైనా హెచ్ఐవి ఉందా అని డౌట్ పడకండి. సో మూడోది ఏంటంటే, ఇది చాలామంది అనుకుంటుంటారు, ఈ మధ్య యూత్ అయితే అనుకుంటారు, ఏంటంటే ఒకేసారి కలిసినా కదా, అన్ప్రొటెక్టెడ్ సెక్స్ చేసినా ఒకసారి హెచ్ఐవి రాదులే. చాలామంది ఇలా అనుకుంటారు, ఏంటంటే ఏమవుతుందిలే, టెంప్ట్ అయి నేను ఒకసారి కాండమ్ యూస్ చేయకుండా ఒకసారి వాళ్ళు కలిస్తే నా ఫ్రెండ్ చెప్పిండు హెచ్ఐవి రాదు. కానీ అలా మీరు ఆలోచిస్తున్నారంటే తప్పుగా ఆలోచిస్తున్నారు. ఇది పెద్ద మిత్, పెద్ద అబద్ధము. ఎందుకు అంటే హెచ్ఐవి అనేది మీరు ఒక్కసారి కిస్ ఇవ్వడం వల్ల కూడా రావచ్చు. ఇన్ కేస్ ఆ పర్సన్ ఇన్ఫెక్టెడ్ ఉండి అక్కడ నోట్లో ఏమైనా కట్ లాగి ఉంటే ఆ కిస్ వల్ల లేదా ఆ లాలరసం వల్ల ఖచ్చితంగా రావచ్చు. ఈవెన్ ఆ పర్సన్ ఇన్ఫెక్టెడ్ ఉంటే మీరు వితౌట్ అన్ప్రొటెక్టెడ్ సెక్స్ చేయడం వల్ల కూడా ఖచ్చితంగా మీకు హెచ్ఐవి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఉంటుందండి. ఇంకా ఇంకో అపోహ ఏముంటుందంటే, మంచి కుటుంబాల్లో ఉంటే హెచ్ఐవి రాదు. ఇలా చాలామంది అనుకుంటారు, మేము మంచి కుటుంబంలో ఉన్నాం, మనం రిచ్ క్లాస్ ఉన్నాం, మనకు హెచ్ఐవి రాదు. ఇది చెప్తే మీకు నవ్వు రావచ్చు, కానీ ఇది మన సొసైటీలో జరిగేది. వాళ్ళు అనుకుంటారు మనం రిచ్ ఉన్నాం, మనకేమవుతుంది, మన ఇమ్యూనిటీ స్ట్రాంగ్ ఉంది, మనం మంచి ఫుడ్ తింటాము, అంతా మంచిగా ఉంది, మనకు హెచ్ఐవి రాదని చాలామంది ఫీల్ అవుతుంటారు. కానీ అది నిజం కాదు. సో ఈ హెచ్ఐవి అనేది మీరు రిచ్ ఉన్నారా, పూర్ ఉన్నారా, మీరు మంచి క్లాసా, లో క్లాసా, హై కాస్టా, లో కాస్టా, ఇవన్నీ చూసి రాదు. మీరు అన్ప్రొటెక్టెడ్ సెక్స్ చేస్తే ఖచ్చితంగా వస్తుంది. సో ఇంకా లాస్ట్లో చెప్పాలంటే, నాకు ఏం సిమ్టమ్సే లేవు, కలిసినా కానీ నాకు ఏం సిమ్టమ్స్ లేవు, అన్ప్రొటెక్టెడ్ సెక్స్ చేసినా నేను 4-5 సారి, నాకు ఏం సిమ్టమ్స్ లేవు, అయితే నాకు హెచ్ఐవి లేదు. మీరు అలా డిసైడ్ చేస్తున్నారంటే అది తప్పండి. మీరు అన్ప్రొటెక్టెడ్ సెక్స్ మల్టిపుల్ పార్ట్నర్తో చేస్తున్నారనుకోండి,
కొన్ని కేసెస్లో సంవత్సరాల వరకు ఆ వైరస్ అనేది మీ బాడీలోనే దాచుకొని ఉండి మీరు ఎప్పుడు వీక్ అవుతారో అది స్ట్రాంగ్ అయిపోయి మీ బాడీ అంతా తినేస్తుంది. సో అందుకే మీరు అలా అన్‌ప్రొటెక్టెడ్ సెక్స్ చేసినాక మీకు ఎలాంటి లక్షణాలు రావట్లేదు అంటే ఇమ్మీడియట్గా అలా రాలేదన్నా కూడా ఒక 45 రోజో 60 రోజో 90 రోజుల్లో ఖచ్చితంగా వెళ్ళి టెస్ట్ చేయించుకొని ఇన్ కేస్ పాజిటివ్ వచ్చిందంటే ఇమ్మీడియట్గా మీరు ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే మీరు దీని నుంచి బయటకు రావచ్చు, మీ ఇమ్యూనిటీని స్ట్రాంగ్ చేయవచ్చు. సో మీకేమైనా తెలిసిన ఇలాంటి అపోహలు ఉన్నాయా, లేదా అలాంటిది ఏమైనా మిత్స్ ఉన్నాయా? అలాంటిది ఏమైనా ఉంటే నాకు కింద కమెంట్లో మెసేజ్ పెట్టండి, చూద్దాం ఇంకా మన సొసైటీలో ఎలాంటి అపోహలు ఉన్నాయి. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసము, ఇలాంటి సెక్షువల్ రిలేటెడ్ ఇష్యూస్ కోసము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.